దగ్గర కూడా అంతేనా? స్టిక్కర్స్ ఎక్కడైనా అంత స్టిక్కర్స్ అంటే స్టిక్కర్స్ పాంప్లెంట్లు. ఒక్కరు చెప్పండి, యాడున్నాడు లైన్లో పెట్టాను. కాకతి మీటింగ్ ఉన్నదని తెలుసా తెలియదా? తెలిసి ఉండాలని తెలియదా తెలుసా? ఎట్లా వస్తాడు చిట్టుకులకి 5 నిమిషాల్లో? कहा तुम्हारा वो केरला से एमपी आया ना, कहाँ है उन्हें रिपोर्ट देके चले गए उन्हें। हम चूतिया कौन बनना है या पागल कौन बनना है? यहाँ तुम क्या को बनते भाई? बदलाम हम होते ना। दीपा मुंशी क्या पूछे? दीपा मुंशी जी क्या पूछी? जगह ना तुम्हारा कॉन्शियस में अभी आज तक पूरा बैक है बोल के पूछे मेरे को पब्लिसिटी। कुसुमेड़ी अरे रमन भाई जरा तिंडी तरवाते तिंटे रमन कुसुम రమ్మన్నా అర్జెంట్ ఉంది ఇక్కడ మీటింగ్. तुम मटेरियल बैलेट पेपर नहीं दिए, स्टिकर नहीं दिए, कैंडिडेट का तुम वो क्या बोलते हैं पाम्पलेट नहीं दिए, नंबर ఎట్లా నువ్వు ఇయ్యకుండా ఎట్లా నువ్వు అన్నిళ్ళకి ఎట్లా పోతే ఎట్లా అనుకున్నారు మీరు? వితౌట్ మెటీరియల్ ఎట్లా అనుకున్నారు? ఏం చేస్తున్నారు కోఆర్డినేటర్లు ఇన్ఛార్జీలు? నువ్వేం చేస్తున్నావు అంజనేయులు? ఎవరికి వాళ్ళకి చెప్పుడు కాదు, మీకు ఎవరు పైన ఇన్ఛార్జెస్ ఎవరు? कहा है तुम्हारा केरला एमपी आपको टच में है? बात करो, ये क्या सिचुएशन? तुम ही बात करो, मैं बात ना करता, तुम ही करो. కానీ మీరు మేడం దీపా మున్షికి చేయి, నీ ఫోన్ లేపుతుందా మేడం? అచ్చా ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా. అన్ని అంటే ఒక్కొక్క వాడికి 30-40 స్టిక్కర్లు వచ్చినాయి, బ్యాలెట్ పేపర్లు అట్లే వచ్చినాయి. అవేంటి నమూనా ఏం రాలే. కానీ దీపా మున్షి ఏమంటుందంటే జగ్గాజీ ఆ పూరా పబ్లిసిటీ మే బ్యాక్ అయ్యకతే అని ఆమె 4 రోజులు 5 రోజుల కింద అడిగింది. కేరళ నుంచి వచ్చిన ఎంపీ రిపోర్ట్ ఏమి ఇచ్చిండంటే పబ్లిసిటీ ఈస్ వెరీ పూర్ ఇన్ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ. ఏం చేయమంటావు చెప్పు. మెటీరియల్ వేర్ ఇస్ మెటీరియల్? ఏది నీ ముందున్నారు అడుగు. అంజనేయులు మెటీరియల్ వచ్చింది, ఈయన ఇన్ఛార్జ్. చెప్పు, నువ్వు చెప్పు. నా మీద రాంగ్ రిపోర్టు దీపా మున్షి ఏమనుకుంటుంది, ఈడ పబ్లిసిటీ ఈడ ప్రచారం లేదు అని. ఆ కేరళ ఎంపీ కూడా అదే రిపోర్ట్ ఇస్తున్నాడు. మీరు మాట్లాడుకుంటే లాభం లేదు, ఆడ రికార్డ్ అయిపోయింది. ఎవరు తప్పు? తప్పు ఎవరిది? నీకు తప్పు ఎవరిది అనిపిస్తుంది? నీది కాదు. తర్వాత నీకు మెటీరియల్ ఇయ్యింది ఎవరిది తప్పు? తర్వాత ఎవరిది తప్పు? ఎవరిది? నువ్వు రాసి ఇవ్వాలది. ఇప్పుడు రాసి ఇచ్చేసేయి, ఈయనకి ఇచ్చేసే రాసి ఇచ్చేయి. నాకు ఇప్పుడు రాసి ఇచ్చేయి, నాకు రాసి ఇచ్చేయి. రాసి ఇప్పుడు उसने वो बच्चा कौन है अभी बुला के क्लियर कराओ. ये बच्चों का खेल नहीं होता, ये तुम समझ गए ना? मैं उतना आसान से नहीं छोड़ता. मैं ఇక అవద్దుగా నువ్వు రాసివు, నాకు ఇప్పుడు నాకు రిటర్న్ రాసి నువ్వు సంతకం పెట్టివు. वो बच्चा भी ठहरा करके उससे भी लिखा के मेरे को देना भी. అట్లా నిలబడు మీరు. కూర్చో సార్. సరే, ఇప్పుడు ఇంకొక విషయము. నేను 4 నియోజకవర్గాలు తిరిగి వచ్చిన.
సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్, దుబ్బాక 4 నియోజకవర్గాలు కార్యకర్తలతోటి రోడ్ షో చేసి 4 కార్నర్ మీటింగులు చేసి వచ్చిన. అర్థమైందా? ఆ ఖర్చు అంతా నేనే పెట్టుకున్నా. అర్థమైందా? ఆ ఖర్చు అంతా ఇప్పుడు నోరు నేనే పెట్టుకున్నా. ఓకే, దగ్గర దగ్గర ₹1 కోటి ఖర్చు అయింది నాకు ఇప్పటికీ. అది అర్థమైందా? ఎంత అయింది? ఖర్చు అయింది. ఇది అయిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ ఏమొస్తున్నాయి? గ్రామ పంచాయతీ సర్పంచులు పోటీ చేసేవాళ్ళు చేతులు ఎత్తుండే ఒకసారి. ఎంతమంది సర్పంచులు? ఎంపీటీసీలు మీద కూడా ఉన్నారా? సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు లేకుండా ఒకసారి చెయ్యి. మొత్తం సంగారెడ్డి, సదాశివపేట్, ఈడ ఎక్కువ ఉన్నారా? ఈడ రైట్. ఆపి ठीक है चलो రైట్. మీ అందరికీ ఒక సూచన. ఇనుడిగా మీ అందరికీ వినబడుతుందా మైక్? మీ అందరికీ ఒక సూచన. పార్టీ ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్లు, ప్రజాప్రతినిధులందరికీ కూడా ఏం సూచన అంటే, ఈరోజు డేట్ ఎంత? 9. రేపు 10, 11, 12, 13 పోలింగ్. ఇంకెన్ని రోజులు ఉంది పోలింగ్ కంటే ముందు? 3 రోజులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి పర్యటన రేపా ఎల్లుండ కన్ఫ్యూజ్ ఉంది. మధు క్యాండిడేట్ ఏమో 11వ తారీఖు అంటుండు. అఫీషియల్గా మాకు పిఆర్ఓ ఇన్ఛార్జ్ ఎప్పుడు వచ్చింది నీకు? ఆ గౌస్ ఆయనకేమో 10వ తారీఖు అని వచ్చింది. కొంత కన్ఫ్యూజ్ ఉంది. రోడ్ షో రేపు చేయాలా ఎల్లుండి చేయాలా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఇప్పుడు ఒకవేళ నేను రేపు రోడ్ షో పెట్టిన అనుకోండి, సడన్గా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రాం వచ్చి నేను ఇక్కడ రోడ్ షో చేస్తే రాంగ్ సిగ్నల్ పోతుంది. అవునా కాదా? ఒకవేళ ఎల్లుండే వచ్చింది అనుకోని ధన్మనాయన ఎల్లుండే వస్తే తప్పవుతుందా కాదా? ఇప్పుడు ఏం చేయాలి నేను మీరే చెప్పండి. ఇక సరే, రేవంత్ రెడ్డి గారిది రాత్రి 12 గంటలకు వస్తుంది రేపని. నా రోడ్ షో ఎట్లా? నా రోడ్ షో కోసం అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు వస్తారు, మనం పోతాం, అది కాదు సబ్జెక్టుగా. నా రోడ్ షో ఇట్లా అట్లా నేను రేపు రోడ్ షో ఇక్కడ చేసే టైంలో రేవంత్ రెడ్డి గారు అక్కడ వచ్చిరనుకో, అది తప్పుడు సాంకేతాలు ఎవరో ఒక్కోటి చాలు ఖరాబ్ చేయడానికి. నేను ఆడనో కాలు పెడితే ఎవడో పొక్కలకు చూసిండు. ఒకడు ఆడు పొక్కలకు చూసిండు, ఎవడో వాడు ఈ పని లేని ఒకడో ఇద్దరు ఉంటాడు సోషల్ మీడియాలో, చెడగొట్టేటోడు కూడా ఉంటాడు. అగో జగ్గారెడ్డి ఈడ రోడ్ షో పెట్టిండు, రేవంత్ రెడ్డి గారు అక్కడ రోడ్ షో చేస్తుర్రు, కావలసుకొని జగ్గారెడ్డి ఈడ పెట్టిండని బదలాం అయితేనా కానా? ఏం చేద్దాం చెప్పండి మీరే. ఇక
ఓకే, కన్ఫ్యూజనా? క్లారిటీ లేదు కదా, మీరు కూడా చెప్పలేరు కదా. సరే చూద్దాం ఇక ఎట్లుంటుందో. ఇక రోడ్ షో ఇక మిస్ అయింది అనుకోండి, మిస్ అయితే ఏమన్నా నష్టమా? ఏమి లేదా సార్ రోడ్ షో చేయలేడని మీరు అందరు ఇళ్ళలో అంటారా? రోడ్ షో ఉంటే ఓకే, లేకపోయినా మీరందరూ యాక్టివ్గా పనిచేస్తారు, మీకు చేస్తారు. ఎట్లా ఎట్లా తెలవాలి? సప్పుడు వస్తలేదు నాకు. చేస్తారు అంతే కదా. సరే, ఇప్పుడు పైసల గురించి మాట్లాడదాం. ఒక్క విషయమే ఇక క్లియర్గా చెప్తున్నా, మన సంగారెడ్డి నియోజకవర్గంలో ఇప్పుడు మన కోసం మనం రాజకీయం చేసుకోవాలి, అవునా కాదా? మన రాజకీయం మన కోసం మనం చేసుకోవాలి, అవును కదా? ఇప్పుడు మన క్యాండిడేట్ దగ్గర పైసలు లేవు, ఎట్లా చేద్దాం చెప్పండి. ఇప్పుడు మన క్యాండిడేట్ దగ్గర పైసలు మన టైంకి అందవు, ఏం చేద్దాం చెప్పండి. శ్రీకాంత్ దా, శ్రీకాంత్ పైకి రా, ఫ్యూచర్ జడ్పీటీసీ పైకి రా. ఫ్యూచర్ మనోజా? మరి నర్సారెడ్డి ఎక్కడ పోవాలి? నర్సారెడ్డి ప్రభు ఏడున్నాడు? ఏడవా నర్సారెడ్డి లేడా? భాస్కర్ ఎక్కడ? ఈ భాస్కర్ రెడ్డి చెప్పండి ఏంది మీ ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు బూత్కి ఎంత ఖర్చు పెడుతున్నారు? బూత్కి ఎంత? బూత్కి ఎంత? లక్షనా? ఓ సార్, బూత్కి లక్ష ఇస్తున్నారు, నువ్వేగా సాక్ష్యం మీద 3 lakhs. ఇప్పుడు మీకు బూత్కి ఎంత వచ్చింది ఇప్పటికి? ఓకే, క్లియర్. గౌసైడి రమ్మనే इधर देखो, इधर आओ तुम. బూత్ కి ఎంత ఇస్తున్నాడు టిఆర్ఎస్ వాడు? 1,00,000 ఊర్లలో ఇస్తున్నాడు బూత్కి. మీ దగ్గర మనకెంత వచ్చినాయి? సరే, ये भी मेरा भी सुनो पूरा. నువ్వు రాసి సార్కి ఇచ్చేయాలి. నువ్వు పవన్ రాగానే కూర్చొని సార్కి ఇచ్చేసేయాలి. ఇక కూర్చోం, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది నీ అమ్మాయి కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నా, మిత్తిలు కడుతున్నా, ఈడ అప్పులతో రోజు ఎక్కించుకుంటున్నా, మళ్ళీ ఈడికి బాడకో రిపోర్ట్లు ఇవన్నీ. ఈయన కాదు, ఏం నడుస్తున్నది ఫాల్తు. అచ్చా వినండి, మళ్ళొకసారి సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు చేతులు లేపండి. మళ్ళొకసారి నువ్వు లేవాడు కూర్చుందా, ఇక్కడ రా, మీదికి రా, ఏం కాదు ఉంటుందా. మళ్ళా లేపడు చాయ్. అగో వెనక కూడా ఉన్నారు. అగో
షఫీ ఊపరా, సంతో మీదికి రా. మనకు ఎన్ని వేల ఓట్లతో మొన్న ఓడిపోయినాం? మళ్ళీ చెప్పండి, ఎన్ని వేల ఓట్లతోటి? నేను ఏమో అమర్ సింగ్ చేయలేపినాను, నర్సింగ్ దూదిరాం చేయలేపినావా? నిలబడుతున్నాను తాండాలో లేమే చందర్ నాయక్ है, दम नहीं है बंजारा का नहीं, कोई उठा रहा नहीं. ఎన్ని వేలతోటి నేను మొన్న ఎన్నికల్లో ఓడిపోయినా? 8. ఎందుకు ఓడిపోయినాము? ఎందుకు? రైట్. ఇప్పుడు అందరు వెళ్ళాలి, అందరూ కూడా ఇక్కడ వెళ్ళాలి. ఇప్పుడు పోటీ మన నియోజకవర్గంలో ఎవరికి ఉన్నది? కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇంకొక పార్టీ. ఏ పార్టీకి పోటీ ఉన్నది? కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి. అంతేనా? ఏమి? కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి పోటీ ఉండాలి. అర్థమైందా? ఇంకొక పార్టీ పోటీలో నాకు పేరు నిలబడద్దు. అర్థమైందా? ఓకే. బీఆర్ఎస్ మీద ఎంత మెజార్టీ నియోజకవర్గంలో తీసుకొస్తారు చెప్పండి. ఇక నేను మళ్ళా చెప్తున్నా మీకు, నేను ఓడిపోయినా అంటే నేను ఊకున్నా, కానీ బీఆర్ఎస్ మీద తక్కువ 10,000 కంటే తక్కువ వస్తే ఒకరు ముఖాలు ఒకరు చూసుకోము. ఇక నేను నిజంగా చెప్తున్నా, ఎందుకంటే ఇక వేస్ట్, రాజకీయాలు వేస్ట్. ఇక నాకైతే నేను ఓడిపోయినా, ఇంకోసారి ఓడిపోయినా నేను తట్టుకుంటా. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో సంగారెడ్డిలో బీఆర్ఎస్ మీద తక్కువ 10,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ చేయకూడదు ఉండాలి. ఉండకపోతే మీరు మొన్న చూసారు కదా, ఓడిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత నా దగ్గరికి ఎంత ధైర్యంగా వచ్చేటోళ్ళు, ఓడిపోయినాక వచ్చిర్రా ఎవరైనా? అంత బలహీనుడిగా మీరు ఉండాల్సిన అవసరం ఉన్నదా? మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఏం లేదు. ఇక అన్న ఒక రోడ్ షో చేస్తే బాగుండు, ఓట్లు వస్తాయి అంటే లాభం లేదు. ముఖ్యమంత్రి గారి పర్యటన కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి, ఏ టైంలో రేవంత్ రెడ్డి గారు పడించరు వస్తారో తెలియదు కాబట్టి నేను రోడ్ షో ఇప్పుడు పెట్టలేను. అట్లనే సార్ రోడ్ షో లేదు కదా అని చెప్పి మీరు నా పేరు మీద ఓట్లు దెబ్బపడ్డాయంటే లాభం లేదు. మళ్ళీ ఇది నేను సీరియస్గానే మాట్లాడుతున్నా. మీరు సీరియస్గా ఉన్నారా లేరా? ఇప్పుడు ఒక మాట అడిగితే చెప్పండి. సర్పంచ్లో ఒక లిస్టులు నిలబడండి, ఎవరన్నా ఒకరు నిలబడేటోళ్ళు, ముంగట ఎన్నుకున్నోళ్ళు కాదు. నువ్వు కూర్చో, చెప్పు కృష్ణ, నువ్వు సర్పంచా? నిలబడతావు. ఎంత ఖర్చు పెడతావు రేపు? నువ్వు రేపు సర్పంచ్కి ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నావు? నేను అడిగిన దానికి చెప్పు. నువ్వు సర్పంచ్కి ఎన్ని లక్షలు పెట్టి కొట్లాడాలనుకుంటున్నావు? 20 లక్షలు. 25 లక్షలు పెడతావు కదా, 25 లక్షలకించి
ఎంపీ ఎలక్షన్లకు ఈ 4 రోజులు ఎంత ఖర్చు పెడతావు చెప్పు. అంతే కదా. ఈ 5 రోజులు ఎంపీ ఎలక్షన్ల కోసము నువ్వు రేపు సర్పంచ్ క్యాండిడేట్ అంజనేయులు రికార్డ్ చేసుకో. బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్, నువ్వు సర్పంచ్కి 25 లక్షలు పెడతావు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు ఎంత పెడతావు? కమిట్మెంటే, పెట్టకపోతే ఎగిరిపోతావు. చెప్పు, ఆడికని చెప్పు, ఎంత పెడతావు చెప్పు. ఇక చెప్పు, ఆడికని చెప్పు. అవన్నీ వదిలేయి. ఎంత పెడతావు? 5 లక్షల రూపాయలు. కాశీపూర్ కృష్ణ ఎంపీ ఎలక్షన్లకు నువ్వు 5 లక్షలు పెడతా అంటున్నావు. నీ ఊరికే. సరే, ఇంకా ఎవరు సర్పంచ్? శ్రీరామ్ కంది, చెప్పు, ఎంత పెట్టాలనుకుంటున్నావు కందిలకు? కుమార్ వచ్చిండా? కుమార్ ఉన్నాడా? నువ్వు కూడా రెడీయా? ఇక్కడ రా, చెప్తా. నువ్వు కూడా ఇంట్రెస్టా కుమార్? ఎంత పెడతారు ఇచ్చారు మీ ఇద్దరు? ఎంత ఖర్చు వస్తుంది కందికి? 1.5 నుంచి 2 కోట్లు వస్తుంది. నీతో కూడానా? నువ్వు కూడా ఎంత పెడుతున్నావు నువ్వు? లేదు, ఆయన 2, నువ్వు 1 కోటా? సరే. ఎంపీ ఎలక్షన్లకు ఎంత పెడతావు? నీ శక్తి చెప్పు, నీ శక్తి కెపాసిటీ. నువ్వు? నేను 50 నుంచి పెడుతున్నా, లెక్క అది కాదు. ఈరోజు టిఫిన్ చేసినామా, మధ్యాహ్నం లంచ్ చేసినామా, అయిపోయింది. ఇప్పుడు లంచ్ అయిపోయా. శ్రీరాము కంది ఎలక్షన్లో ఎంపీ క్యాండిడేట్కి 20 లక్షలు ఖర్చు పెడతాడంట ఆయన. కుమారు 10 లక్షలు పెడతాడంట. ఓకే, సరే, కూర్చోపండి. ప్రవీణ్, నువ్వు నెక్స్ట్ ఏంది? నిలబడతలేవు. నువ్వు నిలబడవు, కానీ నిలబెడతావు కదా ఎవరినన్నా. నువ్వు ఎవరన్నా నిలబెడతావు కదా. సరే, ఓకే ఓకే. ఒక కౌన్సిలర్ రండి, ఎవరన్నా ఒకరు. సతీష్ రెడ్డి, నువ్వురా. షఫీకా, రైట్. మీరు జరగండి ప్రభు, కొంత వాళ్ళకి జాగండి. ఎంత పెడుతున్నావు కౌన్సిలర్కి? కౌన్సిలర్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు ఎంత ఖర్చు పెడతావు? నువ్వు నీ ఇష్టంతో చెప్పు. 4 రోజులకు నీ వాడికే. సతీష్ రెడ్డి ఏమంటున్నాడంటే, చివరొస్తా తెలుసా సతీష్ రెడ్డి, ఒక 10 లక్షలు ఆయన ఎంపీ ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టుకుంటాడంట. ఆయన సపరేట్లు కొట్టుండయా షఫీ? ఆప్తో ఖర్చు కాలేదు. షఫీ 10 లక్షలు చెప్పుంటారా రే కౌన్సిలర్లు, చెప్పుంటారా? ఇక శ్రీశైలం 5 లక్షలు, 5 లక్షలు బాలు, 5 లక్షలు, 2 లక్షలు రాము, 6 లక్షలు రాము చౌరస్తా, 3 లక్షలు మహేష్. సుధాకర్ అన్న రే చెప్పు. 3 లక్షలు కిరణ్ గౌడ్, వాడు సేటు, సేటు కొడుకు 3 లక్షలు లక్ష్మణ్. ఫాస్ట్గా చెప్పండి. ఏమ్రా? 2 లక్షలు మహేష్ లాలు. శ్రీకాంత్ 3 లక్షలు. అరే
నూరా 2 లక్షలు 3 లక్షలు బబ్లు 3 लाख అడ్డు చలో ఏమ్రా రమేష్ అరే నగేష్ నూరా వాడు 3 లక్షలు ఏమే ఏ భిక్షపతి నువ్వు శాంతి 2 లక్షలు భవానీ ఓకే ఇంకెవరు ఉన్నారా ఇంట్రెస్ట్ సో సదాశివపేట చోటుబాయ్ సీను కసిని రాజు ఏ ఏండమ్మా ఏమే ఎంత పెడుతున్నావు నేను చెప్పా సీను ఎంత పెడుతున్నారు సరే 1 लाख రైట్ సరే రైట్ ఇది చోటుబాయ్ 5 लाख చోటుబాయ్ సదాశివపేటలో ఎవరో ఉన్నారా విష్ణు 5 లక్షలు విష్ణు శంకర్ 2 లక్షలు శంకర్ రమేష్ కృష్ణ మన శేఖర్ ఎంఆర్ఎఫ్ నాగరాజు 2 లక్షలు ఓకే ఓకే రైట్ 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 రామరెడ్డి ప్రభు నర్సరెడ్డి ఎక్కడ పోయిండు ఏంది ఇన్నిసార్లు పిలిస్తే మాట్లాడాడేమా సరే ఓకే ఇంకా మన మండల ప్రెసిడెంట్లు ఎక్కడ బుచ్చిరాములు నువ్వు పోటీ చేస్తున్నావా చేస్తలేవు మోతిలాల్ నువ్వు పోటీ చేస్తలేవు ఏ బలరామ్ అన్నాడా బలరామ్ సందీప్ రెడ్డి సందీప్ ఎంత పెట్టుకుంటున్నావు ఎంపీ ఎలక్షన్లకు 5 లక్షలు బలరామ్ ఎంత 5 లక్షలు దూల్ సింగ్ 2 లక్షలు ఇంకెవరున్నారు విశాలం ఓకే సరే సమావేశం ముగిస్తున్న రాహుల్ గాంధీ గారి సభ ఉంది కాబట్టి ఎందుకంటున్నానంటే ఇప్పుడు మనం ఎంపీ క్యాండిడేట్ దిక్కు చూడకండి ఎవరు కూడా మనకు టైము లేదు ఎవరెవరైతే కౌన్సిలర్స్ పోటీ చేసిరో చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా నా ముందు మాట ఇచ్చారు మీరు ఈ 5 రోజులు ఈ ఖర్చు మీరు పెట్టాలి బీఆర్ఎస్ మీద మీ వార్డులో నాకు మెజార్టీ రావాలి అన్ని గ్రామాలలో మెజార్టీ రావాలి దయచేసి ఇప్పుడున్న పరిస్థితులలో మీరే మీ డబ్బులు మీరు పెట్టుకొని అందరు రెడీగా కావాలని మీకు ఇస్తున్న ఈ సూచనని ఎవరా భోజనాలు స్టార్ట్ చేసినావు సేటు సరే 2 మున్సిపాలిటీ 4 మండలాలలో అమర్ సింగ్ నువ్వు చెప్పలేవు రైట్ దయచేసి నాకు మీరు మాట ఇచ్చిర్రు ఈ మాట ప్రకారం నాకు ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ మీద 100 ఓట్లు లీడ్ ఉండేటట్టు చేసుకోండి సిద్ధన్న ప్రతి వార్డులో 100 ఓట్లు బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ లీడ్ ఉండాలని చూసుకోండి ఎక్కడ కూడా తేడా రావద్దు ఇక ఈ సెకండ్ ఈరోజు రాహుల్ గాంధీ గారి ఇక్కడ భోజనాలు చేయాలి రాహుల్ గాంధీ గారి సభ చేసుకుంటాము రాత్రి నుంచి వచ్చిన కాడి నుంచి రేపు ఇక కంటిన్యూగా ఎవరి ఖర్చులు వాళ్లలో వాళ్ళే పెట్టుకోండి గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఫ్యూచర్లో ఎవరైతే ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టిర్రో ఖచ్చితంగా నాకు ఎవిడెన్స్ కూడా కావాలి ఆ పైసలు మీకు ఎట్లా వాపసు రావాలో మీకు అప్పుడు చెప్తాం మళ్ళీ మీకు అంతా అర్థమైంది అందరికీగా కానీ చాలా చాలా సీరియస్గా ఉండాలి అంజనేయులు బ్లాక్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్లు మీరు మనకు అందరూ మాట ఇచ్చిర్రు మాట ప్రకారం ఎన్నికలు జరగాలి బూత్ పైసలకు ఎవరు ఎదురు చూడకండి మీరు ఇచ్చిన మాట ప్రకారము ఎవరు వారు డబ్బులు పెట్టుకొని మాట
మీరు నిలబెడుతున్నారా? నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారా? ఇక మీరు ఇది చాలా సీరియస్గా తీసుకుంటారని, చాలా సీరియస్గా తీసుకొని పనిచేస్తారని మీ అందరు కూడా తెలుసు. నేను కొన్ని విషయాలు మాట్లాడితే ఆ మాటకు కట్టుబడి ఆ మాటకు విలువిచ్చే నాయకులను నేను చాలా ఇష్టపడతా. నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరన్నా లీడర్లు వెనక ముందైతే కార్యకర్తలైన అప్పు సపోర్ట్ చేసి ఎలక్షన్ చేసి పడేసాడు. ఫస్ట్ అయితే మీరైతే అప్పు చేయండి, మీరు నా వారసులు కండి. అందరు కూడా మీ అప్పులకు నేను గ్యారెంటీ ఉంటారా భయ్? ఏం కాదు సార్, మీ అప్పులకు నేను గ్యారెంటీ. కానీ నాకు బీఆర్ఎస్ మీద 10,000 ఓట్లు, కాంగ్రెస్ చెయ్యి గుర్తు మీద ఓటు 4 మండలాల్లో 2 మున్సిపాలిటీలలో, నీళ్ల మధురి ఎంపీగా సంగారెడ్డిలో 10,000 మీద ఓట్లు మెజార్టీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు నాకు మీ అందరితో నేను ఇదే కోరుకుంటున్నా. నా మాట నిలబెడతారు, మీరు నన్ను సక్సెస్ఫుల్ చేస్తారని ఆశిస్తూ మీరందరూ భోజనానికి చేసుకొని మనమందరం రాహుల్ గాంధీ గారి సభలో కలిసి రేపటి నుంచి మీ పనులు మీరు చేసుకోవాలని తెలియజేస్తూ అందరికీ సెలవు. రైట్, భోజనాలు చేసి అందరూ నర్సాపూర్ రాహుల్ గాంధీ సభకు బయలుదేరాలి. అందరూ నేను బయలుదేరుతున్నా. ఠీకే ఠీకే, రైట్, చల్ రైట్. మళ్ళీ ఒకసారి వినండి. హలో 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 హలో, మన చోటుబాయి చెప్తున్నారు సార్ 10,000 కాదు 30,000 మెజార్టీ సంగారెడ్డిలో కావాలి అంటున్నాడు. 30,000 మెజార్టీ బీఆర్ఎస్ మీద నుంచి మనకు మెజార్టీకి మీరందరూ కష్టపడాలని మన డాష్ మీద నాయకుల కోరిక తప్పకుండా నెరవేరుస్తారని ఆశిద్దాం. రైట్.